జేఈ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్లో సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీస్ అధికారులు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 1000కి పైగా ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేనటువంటి 50 బైకులతో పాటు 4 కార్లు, 6 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, వార్డులో కొత్త వ్యక్తులు నేరస్తులు, షెల్టర్ తీసుకొని ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సాప్ కాల్స్లకు స్పందింరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్, సీటు బెల్టు విధిగా ధరించాలన్నారు. వీధుల్లో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మణ్ రావు, బుద్దె మల్లేష్, లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు. తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రికింగ్స్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకోండి. ఎవరు కూడా నేను ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి మీ దాంట్లో ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అందరూ తెలుసు, దగ్గరలో కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి. గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినికి నిలబడుతుంది. దానిపైన స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ బ్రదర్స్గా మీరందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి. ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయాలి. మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు. మనం మనిషిని మార్చాలి, అతని యొక్క చెడు అలవాట్లని నుంచి ఆయన మంచి ప్రవర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినట్టు డెఫినెట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఏమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ అంతా పాడు కాకుండా ఉండడానికి మనందరం కూడా సహాయం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఎవరు కూడా దానికి బానిస కావద్దు. రెండోది అట్ ద సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగిన అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ యాక్టివిటీస్లో, ఆ చెడు మార్గంలో పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వినట్లయితే డెఫినెట్లీ కేసెస్ చేసి జైలు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి గాంజాకి సంబంధించినవి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు, లేదా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ డైల్ 100 కాల్ చేయండి. డైల్ 100 కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ జరిగినా, ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగినా, గొడవలు జరిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది మీ బాధ్యతగా వివరించిన. ఎవరికి ఏ నోటీస్ చేసినా వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అని మీకు కనపడినట్లయితే ఇమీడియట్గా డైల్ 100 కాల్ చేసి ఇమీడియట్గా మనం రష్ కావడానికి, రెస్క్యూ చేయడానికి, ఆ గొడవను పెద్ద గొడవకు దారి తీయకుండా ఉండడానికి మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా ఇట్లాంటి ఏమైనా నోటీస్ చేసినట్లయితే డైల్ 100 కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చే అన్ని వెహికల్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, లేకపోతే బయట ప్రాంతంలో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకు 50 నుంచి 100 వెహికల్ ఇక్కడ మనం ఈరోజు రెస్క్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు? ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేకపోవచ్చు. డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్ లేకపోవచ్చు, బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. ఇంకా ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే వితౌట్ నంబర్ ప్లేట్ బయట తిరిగినట్లయితే అందరికీ తెలుసు, నంబర్ ప్లేట్ తిరిగితే ఆ నంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, లేదా యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, హిట్ అండ్ రన్ చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నాయి. మనకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, మన ప్రాంతాన్ని మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అఫెండర్ గుద్దిన వ్యక్తిని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా పట్టుకోవాలంటే దానికి నంబర్ ప్లేట్ ఉంటేనే కదా. నంబర్ ప్లేట్ లేకుండా మనం తిరుగుతాం, అఫెండర్ తిరుగుతాం. అప్పుడు ఇట్లా పట్టుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీకు బాధితులకి
మనం న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి మీరు వెహికల్ కొన్న వెంటనే నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి. నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మా సిపి గారు వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఇక్కడ నిన్నటి వరకు ఇది మాసోత్సవాలు జరిగినాయి. దీనికి రోడ్ సేఫ్టీ గురించి దానిలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలి. దాని మా కోసం కాదు, మీ సేఫ్టీ కోసమే, ఓన్లీ పోలీస్ కోసం ఆలోచించకండి. ఇక్కడ నుంచి లోకల్ అయినా మున్సిపాలిటీ అయినా బయటికి పోయినా ఎక్కడ పోయినా స్కిడ్ అయి పడిపోయినా కింద పడితే ఏమైందండి, హెడ్ ఇంజురీ అవుతాం. హెడ్ ఇంజురీ అయిందంటే మనం లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, మనిషి ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంది, చనిపోతూ ఉన్నారు. ఫ్యామిలీ అందరూ కూడా డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా మనమే డిపెండ్ అయిన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అవునా కదా. వీళ్ళందరూ కూడా మనమే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఇక్కడ ప్రమాదం గురై బెడ్ రిటర్న్ అయినా లేకపోతే చమని చనిపోయినా కూడా మనకు ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ మనం ఆధారం లేకుండా చేసిన వాళ్ళు అవుతుంది. కాబట్టి మీ సేఫ్టీ అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇంకోటి మీ అందరికీ చెప్పేది ఉంది, ఈ టోటల్ పెద్దపల్లి అందరూ కూడా మనం 10:30కి మనం అన్ని షాప్స్ అనేవి క్లోజ్ చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటే మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. ప్రతిరోజు వచ్చి మీకు బిజినెస్ చేసిన వాళ్ళైనా కానీ ఇంకా వేరే ఉన్నా కానీ అందరూ కోఆపరేట్ చేయాలి.